నేనమ్మ 25 సంవత్సరాల నుంచి ఇలాంటి ఒక రోజు కోసం వెయిట్ చేస్తాను. ఎప్పుడు మైక్ తీసుకున్నా మైక్ భయపడేది, ఇప్పుడు నేను భయపడుతున్నాను. అంటే ప్రతి శుక్రవారం నేనమ్మ ఈ శుక్రవారం కొడతాను, ఈ శుక్రవారం కొడతానని సంవత్సరానికి 52 వారాలు ఉంటే ఒక 7 సినిమాలు చేస్తే 7 వారాల్లో 7 శుక్రవారాల్లో నేనమ్మ కొడతాను 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 25 ఏళ్ళు అయిపోయింది. ప్రతి ఆర్టిస్ట్కి ఒక కళ ఉంటుందండి, వాడి గురించి ఆ రోజంతా మాట్లాడుకోవాలి. నాకు వణుకు వస్తుంది, ఫస్ట్ టైం నాకు దీనమ్మ ఓకే ఓకే అది లేదు అది లేదు అదేమి లేదండి. ఇలా ఇండస్ట్రీలో తెస్టేసుకొని కూర్చోవాలని చాలా కలగా, ఇలా కూర్చోవాలని ఎంత కలగన్నానంటే ప్రతి సినిమా జరుగుతున్నప్పుడు నిజంగా నేను ప్రతి సినిమాకి ఈ కళామ తల్లి నాకు పెట్టిన అన్నం మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను ఏ రోజు కూడా ఒక నిర్మాతని నా సొంత సినిమాలాగా ఫీల్ అయ్యే చేశాను. ఇప్పుడు కూడా ప్రతి సినిమా నేను ఎక్క రావట్లేదు 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 ఇంకా రావట్లేదు ఇంకా రావట్లేదు అని నరకం చూశాను. నిజం చెప్తున్నాను, నేను నరకం చూశాను. నాకు ఈ సినిమా వచ్చినప్పుడు, ఈ సినిమా బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత చాలా స్క్రిప్ట్లు ఉన్నాయి, చాలా వచ్చినాయి, చాలా స్క్రిప్ట్లు. నిజం చెప్పాలంటే ఆగురబై నా బాధ చెప్పుకుందా ఉంటుంది. చాలా స్క్రిప్ట్లు వచ్చినాయండి. చేద్దామంటే చేస్తే వచ్చే డబ్బు వచ్చేది. అప్పుడు అనుకున్నా 13 ఏళ్ళు ఇండస్ట్రీకి దూరంగా ఉండి కూడా బతకగలిగిన నా కొడుకుని ఈ డబ్బుల కోసం మనం పనిచేస్తే విలువే ఉంటుంది నాకు అనిపించింది. దానికోసం నేను అట్లా ఏ సినిమా పడితే సినిమా చేయదలుచుకోలేదు. ఈ సినిమా చెప్పడానికి వెంకట గారు ఫోన్ చేశారు. నాన్నగారు వెంకట గారు, ఆయన నాన్నగారు వెంకట అంటారు, వెంకటరత్నం గారు ఫోన్ చేస్తే సరే కథ వినమని గోపి అంటే నాన్నగారి నేను లోకల్ ప్రొడ్యూసర్ వన్ ఆఫ్ దట్, తను చేసి అడిగితే సరే వింటానని చెప్పాను. ఎందుకంటే వాల్పర్స్ నుంచి వస్తున్నాను. అంటే నాని గారికి సింపుల్గా నేను ఒక మాట చెప్తాను, నేను ఏదైనా మాట్లాడానంటే ఇంకా మాటకు తిరుగు ఉండదు. నాని గారు మరో సూపర్ స్టార్ కృష్ణ తెలుగు ఇండస్ట్రీకి. మనకు రాదు, పొగట్టం రాదు, ఇండిట్లో లేదు. నిజం చెప్పడమే నాకు ఇష్టం. ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ గారు ఏది ఉన్నా కానీ, నేను చదువుకునే రోజుల్లో ఏదన్నా కానీ ఆయన డైరింగ్ డాషింగ్ హీరో అనేవాళ్ళు ఆయన. అలా ఏ సినిమా చేయాలన్నా సరే దమ్ముగా ఇండస్ట్రీకి కొత్త టెక్నాలజీ తెచ్చాడు, కొత్త లెన్సులు తెచ్చాడు, కొత్త కెమెరాలు తెచ్చాడు. తన కోసం వాయిస్లు ఒకసారి తేడా కొడితే కొత్త వాయిస్ కూడా తెచ్చేసాడు. అది దమ్ము, అది దమ్ము. ఆ దమ్ము నేను నిజంగా చూస్తున్నాను. అందుకే నాని గారిని, నాకన్నా చిన్నోడు, నేను నాని అని పిలవటానికి రావట్లేదు లోపల నుంచి. ఆ రెస్పెక్ట్ టువర్డ్స్ సినిమా పట్ల తనకున్న అంకిత భావం, ఆ మర్యాదను ఇవ్వాలనిపిస్తుంది. రావట్లేదు అట్లా నాని అనిపించట్లేదు. అంటే తను సక్సెస్ఫుల్ హీరో, తను నాకు డబ్బులు ఇచ్చాడు ఈ సినిమాకి, అలాగని చెప్పట్లేదు. ఆ మెంటాలిటీ కాదు మనది. ఏంటండి అని అంటే అంతవరకే. నాని గారు అనేది ఎందుకంటానంటే టువర్డ్స్ సినిమా తను హీరోగా ఉండి ఇలాంటి సినిమాలు చేయాల్సిన అవసరం లేదు. 100 కోట్ల హీరో కొట్ట 2-3 సినిమాలు కొట్టాడంటే 70-80 అనకేయచ్చు. అలా కాకుండా సినిమాని ఎంకరేజ్ చేసి తను చెయ్యలేని, తన బిగినింగ్ డేస్లో చేయలేని సినిమాలని, అటువంటి కంటెంట్ని ఇండస్ట్రీకి ఇవ్వాలనే ఉద్దేశంతో తను స్టార్ట్ చేసిన వాల్ పోస్టర్ నుంచి ఎంతోమంది డైరెక్టర్లు వచ్చారు. అందుకు ఆయన్ని ఆ గౌరవం ఇవ్వాలనిపిస్తుంది నాకు.
అలాగే జగదీష్ వచ్చి నాకు కథ చెప్పినప్పుడు లోపల మాత్రం ఉంది, అయిపోయిందిరా దీని ఎక్క దొరికింది, నాకు దొరికింది కానీ బయటపడలేదు. అమ్మ ఆయన బయటపడితే మళ్ళీ వేరే ఎవరికైనా వెళ్తాడో మాట్లాడతాడో ఎన్ని ఉన్నాయి, లోపల చాలా ఉంది. వీళ్ళు టెస్టింగ్కి వచ్చారా లేకపోతే నా మీద నిజంగా నమ్మకానికి వచ్చారని. మనకేం భయం లేదు. బాహుబలి సినిమా వచ్చిపోయినా కానీ నేను భయపడేవాడిని కాదు. నేను ఎందుకు వెయిట్ చేస్తున్నానంటే ఆ ఒక్కరోజు నేను ఫీల్ అవ్వాలి, నేను అమ్మ ఇది నా రోజు అనేది నేను ఫీల్ అవ్వాలి. దానికోసం ఏది పడితే అది చేయకుండా ఈ కథ విన్నప్పుడు నేనేం అడగలేదు. నేను ఒక్క మాట కూడా నాని గారు ఎందుకు అనుకున్నారు నన్ను ఈ సినిమాకి అని అడిగాను. నాని గారు కదండి నేనే అనుకున్నాను. నాని గారు యాక్సెప్ట్ చేశారు కదా? అవును యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే మళ్ళీ డౌట్ ఇంకేమన్నా పెడతారు కదా సినిమాకి అండి. నన్ను ఈ క్యారెక్టర్లు అసలు మీరు ఎలా అనుకున్నారు? ఎవరు అనుకోరు కదా ఇలాంటి క్యారెక్టర్లు. కానీ నాకు తెలుసు లోపల నర్రూప రాక్షసులు అనే ఆర్టిస్టులు ఉన్నారనే విషయం నాకు మాత్రమే తెలుసు. అది అడిగినప్పుడు నా డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నాను, ఆయన కొడుకు ఈ కార్తీక్. తను సజెస్ట్ చేశాడంట జగదీష్కి. ఆ రోజు అవును నువ్వైనా ఎలా అనుకున్నావు కార్తీక్ అంటే, ఏముందండి పగలంతా మాల్స్లో కూర్చునేవాళ్ళం, రాసుకునేవాళ్ళం, కేసులో కూర్చునేవాళ్ళం, రాసుకునేవాళ్ళం. కొంచెం మాట్లాడతాను ఈరోజు, ఇంక మళ్ళీ మనం ఇలా మాట్లాడటానికి ఇంకా అంత ఎక్సైట్ అవ్వను. ఇంతకన్నా పెద్ద ఎక్సైట్మెంట్ ఇంకేం ఉండదు లైఫ్లో. అంతకన్నా ఎక్సైట్ అవ్వదు. మాల్లో కూర్చున్నప్పుడు సాయంత్రం టీవీ పెడితే మాకు టీవీలో శివన్న కనపడేవాడు. అక్కడెక్కడో తగిలేదు సార్ మీరు మాకు. అవునండి అమ్మ, దేవుడు రైటింగ్ ఎలా ఉంటుందో చూడండి. నేను బిగ్ బాస్ చేస్తాను ఎవడనుకోండి, వీడికేం కర్మ ఎందుకు చేస్తున్నాడు ఇప్పుడు తెలియదు. అదంతే, ఎవడు ఎప్పుడు ఎక్కడ తిరిగారు వాడికి రోజు రావాలో అది రాసి పెట్టుంటారు. అదంతా కూడా నాకు 25 సంవత్సరాలు పట్టిందండి. కానీ నేను ఏ రోజు కూడా నేను భయపడలేదు, వెళ్ళిపోవాలనుకోలేదు, రాదు అని ఆ టెన్షన్ లేదు. కానీ ఉంది, నేను చెప్పాలి ఇది నా రోజు కదా. ఇలాంటి ఒక గొప్ప అనుభూతిని పొందాలి. నా స్ట్రగుల్ చూసిన నా వైఫ్ కానీ నా పిల్లలు కానీ వాళ్ళు నాకంటే ఎక్కువ వేదన అనుభవించేవాళ్ళండి. ఇంట్లో ఏం కాదులేపా ఆడితే సినిమా బాగా పెడుతుంది, మా ఆవిడ నాకు పదార్థ పిల్లలు, నా ఫ్యామిలీస్ అంటే మా అత్తగారి ఫ్యామిలీ కానీ మా ఫ్యామిలీ కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరూ ఇలా నాకు నా బాధ ఏంటంటే నేను ₹1 కూడా మళ్ళీ నేను తీసుకెళ్ళి ఎక్కడ ఈ సినిమా నుంచి వచ్చిన డబ్బుల్ని ఏ చిన్న చిన్న ప్రాపర్టీలు కొన్నాను కానీ మేజర్ డబ్బు మళ్ళీ సినిమాకే పెట్టాను. నేను నా ఫ్రెండ్స్ సినిమాలు తీసిన, నీ సినిమా తీసిన సినిమాకే పెట్టాను. ఎందుకంటే సినిమా పట్ల నాన్నగారికి ఎంతైతే ఒక ప్యాషన్ ఉందో ఆ ఖచ్చితంగా నేను సినిమాలు తీస్తాను, నేను ఖచ్చితంగా తీస్తాను. ఎలాంటివి నేను లవ్ స్టోరీలు తీస్తాను, నాకు లవ్ స్టోరీలు అంటే ఇష్టం. నా ఫస్ట్ నుంచి లవ్ స్టోరీలు అంటే ఇష్టం. ఆ కసి ఉంది, ఆ కసికి రోజు రాట్లా వచ్చింది. నా అమ్మ వచ్చింది, ఈయన ఎక్క తీస్తా మంచి మంచి సినిమాలు తీస్తా. నాకు ఆ బలం జగదీష్ ఇచ్చాడు. ఆ బలానికి సహకారం నానిబాయి ఇచ్చాడు.